హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి నవల్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దామా? చుట్టూ పొలాలు, స్వచ్ఛమైన గాలి, ఊరికి వెళ్ళగానే ఎదురయ్యే పెద్ద ఊడల మర్రి చెట్టు, ఆ చెట్టు కింద చిన్న గుడి, అన్నీ చూస్తూ ఊరులోకి ప్రవేశిస్తారు ఇద్దరు. అంతలోనే ఊరి జనం అంతా ఒకవైపుకు పరిగెత్తడం చూస్తారు. ఏమైంది అంటూ ఇద్దరు కారు దిగి వీళ్ళు అటువైపుకు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళేసరికి ఒక రకమైన వాసన. అందరూ ముక్కు మూసుకొని అక్కడ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న నీరజ్ స్నేహ భయపడుతుందని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ స్నేహ వినదు. పక్క ఊరి అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కాదన్నదని ఉరివేసుకున్నాడు. ఉరివేసుకొని 3 రోజులయ్యిందట. ఎవరో పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో వాసన వస్తుందని చూస్తే ఈ దృశ్యం కనిపించింది అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విని అసలు మ్యాటర్ తెలుసుకుంది స్నేహ. అందర్నీ దాటుకొని ముందుకు వెళ్ళి ఆ అబ్బాయిని చూసింది స్నేహ. చాలా భయంగా, బాధగా అనిపిస్తుంది స్నేహకి. పక్కనే గట్టిగా ఏడుస్తూ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న, చెల్లిని చూస్తే హృదయం అంతా తరుక్కుపోతుంది స్నేహకి. స్నేహ పద వెళ్దామంటూ నీరజ్ స్నేహ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తాడు. ఇంటికి చేరుకుంటారు స్నేహ, నీరజ్లు. రావే మనవరాలా, ఎలా ఉన్నావు మనవడా, చాలా రోజులైంది అంటూ ఇద్దరినీ పలకరిస్తుంది కాంతమ్మ. బావున్నా నానమ్మ అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది స్నేహ. ఏమైంది నీరజ్, అది అలా ఉంది ఏంటి అని అంది కాంతమ్మ. ఏం లేదు అమ్మమ్మ అంటూ దారిలో జరిగిందంతా చెప్తాడు నీరజ్. అవునా, సరేలే, మీ ఇద్దరూ వెళ్ళి స్నానం చెయ్యండి అంటూ వంటగదిలోకి వెళ్తుంది కాంతమ్మ. స్నేహ ఫ్రెష్ అయ్యి కాంతమ్మ దగ్గరికి వస్తుంది. నానమ్మ అంటూ వంటగదిలోకి వస్తుంది స్నేహ. రావే మనవరాలా అంది కాంతమ్మ. సారీ నానమ్మ, నువ్వు ఇందాక పలకరిస్తే నేను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాను అంది స్నేహ. నా కొడుకు నిన్ను ఇలాంటి వాటికి దూరం ఉంచాడు, నాకు అర్థమైంది తల్లి. నువ్వు వెళ్ళి కూర్చో, ఎప్పుడు బయలుదేరారో ఏంటో, నేను టిఫిన్ తీసుకొస్తాను అంది కాంతమ్మ. సరే నానమ్మ అంటూ వెళ్ళి కూర్చుంది స్నేహ. ఇదిగో టిఫిన్ తిను అంటూ టిఫిన్ చేతికి ఇస్తుంది కాంతమ్మ. పక్కనే కూర్చొని యోగక్షేమాలన్నీ అడుగుతుంది స్నేహ. కాంతమ్మ అడిగిన వాటికి సమాధానాలు చెప్తూ నీరజ్ని వెతుకుతుంది. నానమ్మ, బావ ఎక్కడా అంది స్నేహ. వాడు బయటకు వెళ్ళాడు, నీవు తిను అంది కాంతమ్మ. ఓ అవునా అంటూ తింటుంది స్నేహ. ఇంతలోనే నీరజ్ వచ్చి అమ్మమ్మ, నాకు బాగా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ పెట్టు అంటూ వచ్చి స్నేహ పక్కన కూర్చుంటాడు. స్నేహ నీరజ్నే చూస్తూ ఉంది. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు నీరజ్. స్నేహ చూపు తిప్పుకొని ఏం లేదు అంది. ముగ్గురు టిఫిన్ తినేసి శుభలేఖలు పంచడానికి వెళ్తారు. కాంతమ్మ అందర్నీ ఆహ్వానిస్తూ ఉంది. నీరజ్ వాళ్ళందరితో సరదాగా మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటాడు. కాంతమ్మతో లక్ష్మమ్మ, మీ పెద్ద మనవరాలి పెళ్ళి అయిపోతుంది కదా, ఇక చిన్న మనవరాలియే బాకీ ఉంది అంది. అది ఇంకా చిన్నపిల్ల, దాని సంగతి తర్వాత చూద్దాం, మీరందరూ పెళ్ళికి తప్పకుండా రావాలి అంది కాంతమ్మ. తప్పకుండా వస్తాం, పెద్ద పిల్లని బయటకి ఇస్తున్నారు కదా, చిన్నదాన్ని నీరజ్ బాబుకి ఇస్తే బాగుంటుంది కదా కాంతమ్మ అంది లక్ష్మమ్మ. నాకు అలానే ఉంది, కానీ ఈ కాలం పిల్లలు మన మాట వింటారా, వాళ్ళకి ఇష్టం ఉంటేనే కదా మనం ఏదైనా చెయ్యగలం అంది కాంతమ్మ. అవును కాంతమ్మ అంది లక్ష్మమ్మ. ఇంతలో నీరజ్ స్నేహాలు పక్క వీధి నుండి వచ్చి నానమ్మ, బాబాయ్ వాళ్ళకి ఇచ్చేశాం, ఇంకా ఎవరైనా ఉన్నారా అంది స్నేహ. అందరూ అయిపోయారు తల్లి, ఇక ఇంటికి వెళ్దాం అంది కాంతమ్మ. లక్ష్మమ్మ, తప్పకుండా అందరూ రావాలి,
3 రోజులు ముందే బస్సు ఏర్పాటు చేశాం అని చెప్పింది కాంతమ్మ. సరే తప్పకుండా వస్తాం అంది లక్ష్మమ్మ. రాత్రి అవుతుంది. ఇంటికి వచ్చేస్తారు ముగ్గురు. నానమ్మ నువ్వు చాలా అలసిపోయావు, రెస్ట్ తీసుకో, వంట నేను చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి వంట రెడీ చేస్తుంది స్నేహ. ముగ్గురు భోజనం చేస్తారు. నీరజ్ చేతులు కడుక్కొని స్నేహ దగ్గరికి వచ్చి వంట చాలా బాగుంది, ఫస్ట్ టైం నేను నీ వంట తినడం, ఇక నాకు లైఫ్ లాంగ్ టేస్టీ ఫుడ్డే అన్నమాట అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. అందరూ నిద్రపోతారు. స్నేహకి ఏదో పీడకల వస్తుంది. కంగారుగా నీరజ్ దగ్గరికి వచ్చి చూస్తే హాయిగా నిద్రపోతూ ఉంటాడు. నీరజ్ని చూసి స్నేహ ఊపిరి పీల్చుకొని వెళ్ళి మళ్ళీ పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ముగ్గురు సిటీకి బయలుదేరుతారు. ఇంటికి చేరుకుంటారు. లక్ష్మి, శేఖర్ వచ్చి అమ్మా అంటూ కాంతమ్మని హత్తుకుంటారు. ఇక పెళ్లి పనులు మొదలు పెడతారు. నీరజ్ చాలా బిజీ అయిపోతాడు. ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. అందరి ఆశీస్సులతో పెద్దల సమక్షంలో పెళ్లి జరుగుతుంది. అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నీరజ్ స్నేహ కోసం వెతుకుతూ పైకి వస్తాడు. స్నేహ రూమ్లో కూర్చొని వాళ్ళ అక్కకి కావాల్సినవన్నీ సర్దుతూ ఉంటుంది. స్నేహ అంటూ లోపలికి వెళ్తాడు నీరజ్. స్నేహ వెనక్కి తిరిగి ఏంటి బావా అంది. నీరజ్ వెళ్ళి స్నేహ పక్కన కూర్చుంటాడు. ఏంటి స్నేహ డల్గా ఉన్నావు, అక్క వెళ్ళిపోతుందని బాధగా ఉందా అన్నాడు నీరజ్. అవును అంది స్నేహ. కానీ తప్పదు కదా స్నేహ అన్నాడు నీరజ్. అందుకే ఏం చెయ్యలేక అక్కకి అన్ని సర్దుతున్నాను. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండాలి అక్క అంది స్నేహ. తప్పకుండా ఉంటుంది స్నేహ, నువ్వు బాధపడకు అన్నాడు నీరజ్. కాసేపు మౌనంగా ఉంటారు ఇద్దరు. నీరజ్ స్నేహ చెంపపై ముద్దు పెట్టి ఏమంటుందో అని భయపడి పారిపోతాడు. స్నేహ కాసేపు షాక్లో ఉండిపోతుంది. ఒక నోటిఫికేషన్తో ఫోన్ మోగడంతో స్నేహ తేరుకొని మొబైల్ చూస్తుంది. ఈరోజు చాలా ముద్దుగా ఉన్నావు బంగారం, అందరి కళ్ళు నీ మీదే, అందుకే ముద్దుతో దిష్టి తీసేశా అని నీరజ్ పెట్టిన మెసేజ్ చదివి తనలో తానే నవ్వుకుంటుంది. అప్పగింతలు అప్పుడు స్నేహ, మైత్రి ఇద్దరు పట్టుకొని చాలా ఏడుస్తారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ప్రేమని చూసి అందరూ కంటనీరు పెట్టుకుంటారు. పెళ్ళికొడుకు వరుణ్ వచ్చి స్నేహాని, మైత్రిని ఓదారుస్తాడు. శేఖర్ దగ్గరికి వెళ్ళి మామయ్య మీరు బాధపడకండి, నేను తనని బాగా చూసుకుంటాను అని అన్నాడు. నీకు ఎప్పుడు మీ అక్కని చూడాలనిపించినా ఇంటికి వచ్చేయి స్నేహ అని అన్నాడు. మైత్రికి కూడా ఎప్పుడు మీ ఇంటికి రావాలి అనిపిస్తే అప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు, నీకు ఎవరు అడ్డం చెప్పము అంటాడు. ఏమంటారు అమ్మా అన్నాడు తల్లి సురేఖతో. అవునమ్మా, నిన్ను నా కూతురిలా చూసుకుంటాను తల్లి, నువ్వేమీ బాధపడకు అంటూ నుదిటిపై ముద్దు పెడుతుంది మైత్రికి. ఆ తర్వాత అందరూ సంతోషంగా మైత్రిని అత్తవారింటికి సాగనంపుతారు. చుట్టాలందరూ మెల్లిగా అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇల్లంతా బోసిపోయింది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. స్నేహ ఎగ్జామ్స్ అయిపోతాయి. కొన్ని రోజుల తర్వాత స్నేహకి మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తుంది స్నేహ. మొదటి రోజు స్నేహ ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ స్నేహకి తన క్యాబిన్ చూపించి తన వర్క్ అంతా వివరించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాసేపటికి ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని వెళ్ళిపోతాడు. స్నేహ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ రమ్మన్నారట అంది. లేదు స్నేహ, నేను రమ్మనలేదు అన్నాడు మేనేజర్. ఇంతకు ముందు ప్యూన్ వచ్చి సార్ రమ్మంటున్నారు అని చెప్పాడు. సారీ సార్, మీరే రమ్మన్నారు అనుకొని వచ్చాను అంది స్నేహ. మేబీ నిన్ను CEO గారు రమ్మన్నట్టున్నారు అన్నాడు మేనేజర్. ఓకే సార్ అంటూ CEO క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. కమిన్ అంటాడు లోపలి నుండి. స్నేహ లోపలికి వెళ్ళి అతని చూసి షాక్ అవుతుంది. ఆ వ్యక్తి నవ్వుకుంటూ స్నేహ దగ్గరికి వస్తాడు. స్నేహ భయంగా అతని వైపు చూస్తుంది. ఆ వ్యక్తి వెల్కమ్ టు మై ఆఫీస్ స్నేహ, కాదు వెల్కమ్ టు అవర్ ఆఫీస్ అని గట్టిగా నవ్వుతూ స్నేహ దగ్గరికి వస్తాడు. స్నేహ భయపడి వెనక్కి జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరో, స్నేహ అతన్ని చూసి ఎందుకు భయపడుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
మీకు కథ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజే మీరు ఫస్ట్ టైం ఈ స్టోరీని చూస్తున్నారా? అయితే ముందు ఎపిసోడ్స్ని చదివిన తర్వాతే ఇది చదవండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.